హరి ఓం తత్సత్ జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 18వ అధ్యాయము మోక్షన్యాస యోగంలో 20 శ్లోకం చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం ఎన్ని విధాలుగా ఉంటుంది? 3 రకాలుగా ఉంటుంది. సాత్విక జ్ఞానము, రాజసిక జ్ఞానము, తామసిక జ్ఞానము. సాత్విక జ్ఞానం కలిగిన వాడు ఏ విధంగా ప్రవర్తిస్తారు, వారి యొక్క లక్షణాలు ఏమిటి చెప్తున్నాడు. మొట్టమొదట సాత్విక జ్ఞానము. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తదజ్ఞానం విద్ధి సాత్వికం. వేరువేరుగా కనిపించు సమస్త ప్రాణుల యందును శాశ్వతుడైన పరమాత్మయే విభాగరహితుడుగా సమభావంతో స్థితుడై ఉన్నట్లు జ్ఞాని అయిన వాడు చూచును. అట్టి పరమా పురుషుని జ్ఞానము సాత్విక జ్ఞానముగా తెలుసుకునము. వేరువేరుగా కనిపించు పరమాత్మ, ఆత్మ అనేక రకాలైన ఆత్మలు ఉన్నాయి. అన్నిట్లో ఆత్మ అనేది ఒకటే. పరమాత్మ అనేది పరమాత్మలో అంశమే ఈ జీవాత్మ. ఏం చెప్తున్నాడు? వేరువేరుగా కనిపించు సమస్త ప్రాణుల యందును శాశ్వతుడైన పరమాత్మయే విభాగరహితుడుగా, అంటే అభేదభావంతో, భేదభావం లేకుండా అభేదభావంతో ఏ ప్రాణిని చూసినా సరే ఇందులో పరమాత్మ ఉన్నాడు, ఆత్మశక్తి ఉంది అని భావన ఎవరు చేసుకుంటారో స్థిరే ఉన్నట్లు జ్ఞాని అయిన వాడు చూచును. జ్ఞాని అయిన వాడు చూస్తాడు. అందరిలో పరమాత్మ ఒకటే, భగవంతుడు ఒక్కడే. భగవంతుడు వాళ్ళకి స్వరూపాలు వేరువేరుగా ఉంటాయి. ఈ ఉపాధులు వేరు. ఈ ఉపాధులు అవన్నీ ఎన్ని ఉన్నా సరే వారిలో ఉన్నటువంటి పరమాత్మ స్థానం ఒక్కటే. భేదభావంతో చూడడు. ఎవరు? సాత్విక జ్ఞానం కలిగిన వాడు ఎవరిని చూసినా సరే, ఏ ప్రాణిని చూసినా సరే ఇది ఆత్మశక్తిగా భావించి నాలో ఉన్న ఆత్మ ఇతరులో ఉన్న ఆత్మ ఒక్కటే. సమస్త ప్రాణుల యందు 84 లక్షల జీవరాశుల్లో అన్నిట్లో కూడా జీవాత్మ స్వరూపము, పరమాత్మ స్వరూపం ఉంది అని భావంతో సాత్విక జ్ఞానం కలిగిన వాడు ఉంటాడు. వాడు ఏం చేస్తాడంటే, ఆ జ్ఞాని కలిగిన వాడు ఎవరికి కూడా హాని చేయడు. ప్రతి ఒక్కరు కూడా దైవభావంతో, ఆత్మ దృష్టితో ఆ విధంగా చూస్తాడు. మనకి దేహ దృష్టి, మనోదృష్టి, ఆత్మదృష్టి ఉంటాయి. కాబట్టి సాత్విక జ్ఞానం కలిగిన వాడు ఆత్మదృష్టినే చూస్తాడు. ఎవరికి హాని చేయడు. ప్రతి ఒక్కరు కూడా ఉపకారం చేస్తూ ఉంటాడు. అటువంటి వాడు సాత్విక జ్ఞానం కలిగిన వాడు అని ఆ పరమాత్మ తెలియజేశారు. కాబట్టి మనలో సాత్విక జ్ఞానం ఉందా అని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.